అలాంటిది ఇంతమంది ఆడపిల్లల్ని తల్లిలా చూస్తున్నా మీ ముందు నేనెంతమ్మా. ఇలాంటి మహాతల్లి నీడలో చోటు దొరకడం అంటే మీరంతా ఎంతో అదృష్టవంతులమ్మా. ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞరాల్ని. ఆనంది, మీ నాన్నకి ఏం కావాలో చూడమ్మా. అలాగే మేడం గారు. వస్తానమ్మా. ఆగండి. ఏదో జరుగుతుందని ఆశించి నిరాశతో వెళ్ళిపోతున్నట్టున్నారు. ఆనంది గురించి వాళ్ళ నాన్న దగ్గర ఎన్నెన్ని మాటలు అన్నారు. చివరికి ఇక్కడ జరిగిందేంటి, మీరు చూసిందేంటి? మీరు ఊహించిందంతా తారుమారయ్యింది కదా. ఆనంది గురించి మీరెన్ని మాటలు చెప్పినా ఆ తండ్రికి తన కూతురి మీదున్న నమ్మకం చూసారా? అది చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆనంది ఎక్కడున్నా నిజాయితీగా ఉంటుందని వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. ఆ నమ్మకంతోనే ఇంత పెద్ద సిటీలో వదిలి వెళ్ళారు. ఆనందికున్నంత గొప్ప మనసు మీకెలాగూ లేదు. కనీసం మనిషికైనా బ్రతకండి. లేకపోతే ముందు ముందు చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. గెట్ లాస్ట్. చల్లారిందా? ఇప్పటికైనా నీ కోపం చల్లారిందా? ఆనంది వెళ్ళిపోయిందిగా. తప్పు నువ్వు చేసి నా మీద అరుస్తావేంట్రా? తప్పే. నీకు తెలియకుండా ఆనందిని ఇంట్లోకి తీసుకురావడం నేను చేసిన తప్పే. కానీ తను ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందో, నేనెందుకు ఉండమన్నానో అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా. కనీసం నేను చెప్పేదైనా వినాలి కదా. విన్నావా? ఒరే 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 ఒరే, నువ్వు నీ చెల్లి చెప్పే కాకమ్మ కబుర్లని నమ్మేయడానికి నేనేమీ పిచ్చిదని కాదు. వినవు. నువ్వెందుకు వింటావు? వినే సహనమే ఉంటే అలా ఎందుకు మాట్లాడతావు? అంటే ఆనంది అర్ధరాత్రి చెడు తిరుగుళ్ళు తిరిగి రావడం అబద్ధం అంటావా? అమ్మా, ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఆనంది గురించి మళ్ళీ మళ్ళీ చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నీకు ఓ కూతురుందనే విషయం మర్చిపోదు. ఆనంది ఏ తప్పు చేయలేదమ్మా. నా మాట నమ్మమ్మా. నిన్ను నీ మాటల్ని నమ్మాను కాబట్టే నాకు తెలియకుండా దాన్ని తీసుకొచ్చి నట్టింట్లో పెట్టావు. ఇంత మోసం చేసిన నిన్ను మళ్ళీ ఎలా నమ్మమంటావు? దాంతోపాటు నిన్ను కూడా బయటికి గెంటేయకుండా తప్పు చేశాను. అది నేను చేసిన పొరపాటు. ఏంటమ్మా అలా అంటున్నావు? అంటానే, ఇలాగే అంటాను. ఎక్కువ మాట్లాడితే ముందు నీ చెంప పగులుతుంది. ఆ ఆనంది ఇంట్లో ఉందని తెలిసి కూడా నా దగ్గర దాస్తావా? తండ్రి లేని పిల్లలని అతి గారాబం చేశాను చూడు, అది నేను చేసిన తప్పు. కాబట్టే నన్ను ఇలా బాధపడుతున్నారు. నా వల్ల ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే వాటర్ ట్యాంక్లో ఆనందిని చంపాలని చూసినట్టు ఏదో ఒక రోజు నన్ను కూడా చంపేస్తుంది. అవునరా, నాకు తెలియకుండా నా ఇంట్లో ఎవరైనా ఉంటే నేను అలాగే ప్రవర్తిస్తాను. కష్టంలో ఉండే ఒక అమ్మాయిని ఆదుకునే స్వతంత్రం నాకు లేనప్పుడు నేను ఇంట్లో ఉండి లాభం ఏంటి? అందుకే వెళ్ళిపోతున్నాను. అన్నయ్య అన్నయ్య, ఆగన్నయ్య. అన్నయ్య ప్లీజ్ రా, వెళ్ళొద్దు. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేది విను. అన్నయ్య, నువ్వు కూడా ఇలా చేస్తావేంట్రా? కొడుగుడు జాగ్రత్త, రేపు నీకు కూడా ఇదే గతి పడుతుంది. అమ్మా, అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పమ్మా. వెళ్ళనివే, ఎక్కడికి వెళ్తాడో వెళ్ళని. ఎంతసేపు నేను చేసింది తప్పు అంటున్నాడే కాని వాడు చేసింది తప్పుగా అనిపించట్లేదు వాడికి. అన్నయ్య
బాధపడకున్నానా, అక్క పెళ్లికి కావాల్సిన పూజ చేపించేద్దాం. పూజ అంటే పెద్ద ఖర్చు కాదు కాబట్టి వెంటనే చేయిస్తామమ్మా. కానీ పెళ్ళి, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మామూలు మాటలా? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? తీసుకున్న అప్పులే ఇంకా తీరలేదు. ఇల్లు తాకట్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో భయమేస్తుందమ్మా. నాన్నా, 100 అడుగులు వెయ్యాలంటే ముందు అసలే మొదటి అడుగు వేయాలి కదా నాన్న. మీరు అక్కకి సంబంధాలు చూడటం మొదలు పెట్టండి. ఆ తర్వాత ఒక్కొక్కటి అవే జరుగుతాయి. నేనున్నాను కదా. ఈ ఆనంది వెనుక ఇప్పుడు గొప్ప మిత్ర బృందమే ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. 48 రోజుల్లోపు ఎలాగైనా అమృతక్కకి పెళ్లి చేసేద్దాం. కొన ఊపిరిలో ఉన్న వాళ్ళకు కూడా నీ మాటలు ప్రాణం పోస్తాయమ్మా. నిజంగా నువ్వు మా ఇంటి దేవతవమ్మా. నేను కాదు, మన ఊరి దేవత ముత్యాలమ్మ తల్లి అండదండలు మనకు ఉంటాయి నాన్నా. ఒక కూతురు ఒక కొడుకు చాలు అంటే ముచ్చటగా 3వ సంతానం ఉంటే బావుంటుంది అంది మీ అమ్మ. అది ఆ రోజు అలా అంది కాబట్టే ఈరోజు నీ రూపంలో మా కష్టాలు తీర్చే కల్పవల్లి మాకు తోడుగా ఉంది. నువ్వే లేకపోతే మా బ్రతుకులు ఏమయ్యేవో. నాన్న, అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. మరి నువ్వు నా దగ్గర ఆ విషయం దాచావు, నా కోపం రాదా? ఆ, తప్పైపోయింది నాన్న. ఇంకెప్పుడు మీ దగ్గర ఏదీ దాచను, సరేనా? సరే తల్లి. అవును, ఇంత నీరసంగా ఉంటున్నావు. సరిగ్గా తింటున్నావా లేదా? తింటున్నాను నాన్న. కాకపోతే కంపెనీలో పని ఎక్కువగా ఉంటుంది అంతే. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో తల్లి. సరే నాన్న. ఇంతకీ పూజ చేయించడానికి ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు నీరసంగా ఉన్నావు కదమ్మా, నేను వెళ్తానులే. ఒక్కడివే ఎలా వెళ్తావు? దీంట్లో కష్టమే ఉందమ్మా. బిడ్డ కోసం చేసే ఏ పనైనా తండ్రి కష్టంగా అనుకోడు. నువ్విక్కడ ఆటో మాట్లాడేస్తే నేను గుళ్ళో పూజ ముగించుకుని అట్టించట్టే ఊరికెళ్ళిపోతాను, అంతేగా? పో నాన్న, నువ్వు ఎప్పుడూ ఇంతే. ఏదో ఒకటి చేసుకోపో. రెండమ్మా. తండ్రి కూతుళ్ళ ముచ్చట్లు అయ్యాయా? ఏం చెప్పుకుంటున్నారేంటి? ఏముంటాయమ్మా, ఇంటి కబుర్లు, ఊరి కబుర్లు, కష్ట సుఖాలు ఇవన్నీ మామూలేగా. సరే, నేను బయలుదేరతానమ్మా. మా ఆనందిని జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఏదైనా తెలియక తప్పు చేస్తే కాస్త మందలించండి, దండించకండమ్మా. ఇక మీదట అలా జరగదు. ఏదో ఒకసారి అలా జరిగిపోయింది. మంచిదమ్మా, నేనుంటాను.